విభజన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇప్పటివరకు వైఫల్యం అవుతూ వచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తాను, కేంద్రం పైన పోరాటం చేస్తా అని చెప్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం నిజంగా స్వాగతించే అవకాశం ఉందా? జనసేన ఏమనుకుంటుంది ఈ దీక్ష మీద? గణతంత్ర దినోత్సవం నిన్న జరిగింది. ఈరోజు బహిరంగ సభ. ఆ రోజు గణతంత్ర దినోత్సవం 70వ గణతంత్ర దినోత్సవం జరగడానికి కారణం సరిహద్దుల్లో ఉన్న సైనికుల పోరాటనే వచ్చింది రిపబ్లిక్ డే. మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం కోసం, మార్పు కోసం జనసేన స్థాపించబడింది. ఈ మార్పు నిన్నటిదాకా ఏమన్నారు? జనసేనకు ముఖ్య నాయకులు ఎవరున్నారన్నారు. ఎవరు లేకుండానే 4 సంవత్సరాల కింద జనసేన ప్రారంభం జరిగిన తర్వాత ఈరోజు ప్రజల దృష్టిలో వెళ్తా ఉంది. మేము మేనిఫెస్టో ఇచ్చిన రోజు మామూలు సామాన్య రిక్షా కార్మికులకు వదుకొని రైతు కూలీలు మొదలుకొని ప్రతి ఒక్కరు స్వాగతించారు. గ్యాస్ సిలిండర్ మాకు ఇస్తా ఉన్నారు ఉచితంగా. అదేవిధంగా రేషన్ కొందరికే పరిమితం అవుతా ఉంది. ఒక నెల 15 రోజులు పెడతా రేషన్ ఇచ్చేదానికి, 10 రోజులు కాగానే రేషన్ అయిపోయినట్టు. ఆ విధంగా కాకుండా 2500 నుంచి 3000 వరకు వాళ్ళ ఆడపిల్లల గృహిణులకి అకౌంట్లు వేసి దానికి సిద్ధమైనాం. ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటా ఉన్నాం. మేము అడిగింది ఒకటే, ఈ రాష్ట్రానికి ఏం కావాలా? ఉద్దాన కింది బాధితులకు విదేశాల నుంచి డబ్బు తెచ్చి డాక్టర్లు తెస్తే సరైన సహకారం లేదు. 2014లో వారు వచ్చి అడిగితే అనుభవం గల్లాడు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మద్దతు చేశారు. ఆ తర్వాత ఏమన్నా గ్రామ పంచాయతీ గెలిచామన్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ విధంగా తేట తెల్లమైంది. ఎన్నికల తర్వాత ఎవరి వల్ల గెలిచారు? పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అవన్నీ మర్చిపోయి ఏదో కాకమ్మ కబులు చెబుతూ దీక్ష చేస్తామని అంటా ఉన్నావు. ప్రత్యేక హోదా అప్పుడే నువ్వు చెప్పుండొచ్చు కదా, అప్పుడు మీరు చెప్పలా. మాది ధర్మ పోరాటం. మా పోరాటంలో ఉండేది మాకు ప్రజల పక్షాన 3వ ప్రత్యాయం కింద ఈ విధంగా ఈ రాష్ట్రంలో తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ వీటంతా కూర్చొని ఢిల్లీలో చేస్తాం దీక్ష, లేకపోతే ప్రతి జిల్లాలో చేస్తాం దీక్ష, అది దీనికి పరిష్కారం కాదు. ఈ పరిష్కార మార్గం నువ్వు అప్పుడే చెప్పుండాల్సింది. ఇది మేము ఒప్పుకోము ఈ రాష్ట్ర ప్రజల కోసం. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా కోట్లాది రూపాయల ఆదాయం వదులుకొని మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. నేను అడిగాను మొదటిసారికి పోరాట యాత్రకు విశాఖపట్నం అడిగితే ఎందుకు వచ్చింది అని. నాకు అప్పుడంతా సుఖం లేదు, ఇప్పుడు హాయిగా ఉన్నారు. మళ్ళీ బయలుదేరుతున్నారు. నిన్న కాక మనం చెప్పారు విశాఖపట్నంలో వామపక్షాలతో మాకు సమన్వయ సమావేశం జరిగింది. ఆ సమన్వయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందరం కలిసి పోరాటం చేస్తాం. ఫిబ్రవరిలో తప్పకుండా పొత్తుల గురించి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఈ రోజు అన్ని ఊహాగానాలు చెబుతున్నారు. కాసేపు వైకాపా వాళ్ళు మాతో పాటు ఉంటున్నారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాతో పాటు పొత్తుంటది. ఎవరితో పుచ్చలేదు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. ప్రజలు కూడా తెలుసుకున్నారు ఇప్పటికంతే. పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం ఎట్టదో, మోహన్ కళ్యాణ్ గారి చేసే కార్యక్రమాలతో జనంలో మాత్రం మాకు బలం ఉంది. ఆ జనబలమే మమ్మల్ని గెలిపిస్తుంది. ఏ దీక్షలు చేసినా మా దీక్షకు, మా ధర్మ యుద్ధానికి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ప్రజల మద్దతు ఉంటుంది మాకు. ఇప్పుడు ఈరోజు ఈ శంకారావం సభ ద్వారా జనసేన క్యాడర్ లో కొత్త ఉత్సాహం వస్తుంది అని అనుకోవచ్చు మనం. ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి, 60 రోజులు ఉన్నాయి ఎన్నికలు శంకారావం పూరిస్తామన్నారు. ఏ విధంగా జరగబోతా ఉందని. ఇది ఒక గుంటూరు జిల్లాకే పరిమితం కాదు, ఇది 13 జిల్లాలకు కూడా ఎన్నికల ప్రచారం కూడా జరగబోతూ ఉంది. ఇది తప్పకుండా ప్రజల మా నమ్మకం ఉంది. లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళ కోసం ఎల్ఈడీ పెట్టాం, 15 కమిటీలు వేసాం. పార్కింగ్ వదులుకొని చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా విలేకరుల కోసం, అదే మహిళల కోసం సపరేట్ గా ఎన్క్లోజర్స్ పెట్టి ఆ విధంగా తయారు చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ఈరోజు జరిగే శంకారావం సభని జనసేన ఎన్నికల సభగా కూడా జనసేన పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ సభ ద్వారానే ఎన్నికల శంకారావాన్ని పవన్ కళ్యాణ్ పూరించబోతూ ఉన్నారు. ఇక ఈ ఎన్నికలు ప్రధానంగా ధనబలానికి జనబలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఖచ్చితంగా ప్రజలు జనబలం వైపే ఉంటున్నారని ధీమాని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.